ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక చర్చకు తెరదీసి ఒక ప్రచారానికైతే తెరదీసింది. ఏంటంటే మెడికో ప్రియాంక ఏదైతే రాజమండ్రిలో ఒక యాక్సిడెంట్ ఘటనలో చికిత్స పొందుతూ మృతి చెందిందో ఆ మెడికో ప్రియాంక విషయంలో ప్రభుత్వం స్పందించలేదు. 3 రోజుల పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దాంతో అన్యాయం జరిగిపోయిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, నిజంగా అన్యాయం జరిగిందా లేదా, వాళ్ళు చేస్తున్న ప్రచారాలు ఏంటి, వాస్తవం ఏంటి, మెడికో ప్రియాంక తండ్రి ఏం మాట్లాడాడని నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను. మీరు అంతకుముందు వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో ఎంపీ భరత్ అంటే మాజీ ఎంపీ భరత్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈయన పాపం ప్రియాంకకి జరిగినటువంటి ఘటన చూసి చాలా మనోవేదన చెందాడు. నేను ఒప్పుకుంటా, నిజంగానే మన ఒక అమ్మాయికి అలా జరిగిందంటే మనకైనా ఎక్కడో కడుక్కుమంటది, అంతే తప్ప బాగా జరిగిందని ఎవరు అనుకోం. బాధ ఉంటుంది. కాకపోతే ఆ బాధ ఉండటం వేరు, రాజకీయం వేరు. వీళ్ళు ఆ బాధ ముసుగులో రాజకీయం చేస్తున్నారు. ఈ ఎంపీ భరత్ అనే వ్యక్తికి బాధ ఉందా లేదా అనేది నేను ఇంకొక ఉదాహరణ ద్వారా చెప్తాను. ఇదే ఎంపీ భరత్ 2023 మే 12వ తేదీన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళుతూ, బహుశా ఆ రోజు ఎంపీ భరత్ పుట్టినరోజేమో, 12 లేదా 13వ తారీఖు మే 13, 2023 ఆ రాజమండ్రి నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళుతూ దెందులూరు దగ్గర నేషనల్ హైవే దగ్గర స్వయంగా ఎంపీ భరతే అప్పుడు ఎంపీగా ఉండి కారు నడుపుతూ నరసయ్య అనే ఒక రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ని ఢీకొంటే ఆ డాక్టరు అక్కడికక్కడే మృతి చెందాడు. కనీసం భరత్ కారు కూడా ఆపకుండా వేరే కారులోనో మరి ఎలాగో మొత్తానికి 2-3 కార్లు ఉంటాయి కదా ఎంపీతో పాటు, ఆ కారుల్లో బయలుదేరి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డితో కేకు కట్ చేయించుకుని హ్యాపీగా తినిపించుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టుకుని ఆనందం వ్యక్తం చేస్తూ వచ్చాడు. సరే, ఓకే, రైట్, అక్కడ వరకు వదిలేద్దాం. తరువాత నువ్వు డ్రైవ్ చేస్తున్నటువంటి నీ కారు గుద్ది ఒక వ్యక్తి చనిపోతే తర్వాత నువ్వు పరామర్శకు వెళ్ళాలా లేదా? జరిగిన ఘటన ఆ కుటుంబానికి ఎంతో కొంత నువ్వు నష్టపరిహారం ఇవ్వాలా లేదా? కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడాలా లేదా? చేసావా? 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఈ మే 12తో 3 సంవత్సరాలు దాటింది. ఈ రోజుకి భరత్ కానీ భరత్ తరపు మనుషులు కానీ ఆ బాధిత కుటుంబంతో మాట్లాడలేదు. అయితే కిరణ్ బాబు, ఎవరైతే చనిపోయిన రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ ఉన్నారో నరసయ్య, ఆయన కొడుకు కిరణ్ బాబు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, కనీసం వీళ్ళు స్పందించకపోవడంతో, అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, కన్ను మిన్ను కాన్లా, స్పందించకపోవడంతో ఆయనే కంప్లైంట్ ఇచ్చి ఆధారాలతో సహా కేసు ఫైల్ చేయమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వెంటనే భరత్ మనుషులు వెళ్ళి బెదిరించారంట. మీరు ఎంపీ భరత్ మీద కంప్లైంట్ ఇస్తారా? కంప్లైంట్ ఇచ్చి మీరు తిరగలరా అని చెప్పి బెదిరిస్తే మీరు చేతనైంది చేసుకోండి అని చెప్పి ఆయన 2 కేసులు పెడితే, కేసు ఏలూరులోనూ ఇంకో కేసు ఎక్కడో నడుస్తుంది. వాళ్ళ కొడుకే మాట్లాడాడు ఇందిరగాని. మీరు అంటే ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు మెడికో ప్రియాంక విషయంలో ఈయన బాధపడుతున్నాడు కదా, మరి గతంలో స్వయంగా ఈయనే కారు డ్రైవ్ చేస్తూ ఒక వ్యక్తిని గుద్ది చంపేసి కనీసం 3 సంవత్సరాలు అయితే ఆ కుటుంబాన్ని ఈ రోజుకి పరామర్శించలే. మరి అది ప్రాణం కాదా? మీరు గుద్ది చంపేసింది ప్రాణం కాదా అని నేను అడుగుతున్నా. ప్రియాంక విషయంలో బాధపడ్డారు, రైట్, ఓకే. అదే బాధ మీరు ఒక వ్యక్తిని గుద్ది చంపేసినప్పుడు ఎందుకు లేదు? ఒక వ్యక్తిని నేనంటే కూటమి ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడే వాళ్ళకి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు మెడికో ప్రియాంకను యాక్సిడెంట్ చేసిన వ్యక్తులు 3 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2 రోజుల్లో వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకు పంపారు. అంటే ఘటన జరిగిన 48 గంటల్లోనే సంబంధిత నిందితులు జైల్లో ఉన్నారు. ఇది కూటమి పనితీరు. మరి భరత్ యాక్సిడెంట్ చేశాడు కదా, ఈ రోజుకి అరెస్ట్ అయ్యాడా? వైసీపీ హయాంలో స్వయంగా ఎంపీగా ఉన్న భరతే యాక్సిడెంట్ చేశాడు. 3 సంవత్సరాలు అయింది. ఈవెన్ ఆయన మీద ఇప్పటి వరకు యాక్షన్ తీసుకున్నారా? ఎందుకు భరత్ అరెస్ట్ చేయకూడదు? ఇప్పుడు ఎలా అయితే నిందితులను అరెస్ట్ చేశాము ప్రియాంక విషయంలో, అలాగే ఆ కేసులో భరత్ కదా నిందితుడు, మరి ఆయన అరెస్ట్ చేయొచ్చు కదా. చేశారా? వైసీపీ హయాంలో చేశారా అని అడుగుతున్నా. ఎందుకని? ఆయన అధికార పార్టీ ఎంపీ కాబట్టి ఆయన అరెస్ట్ చేయాల. 3 సంవత్సరాల నుంచి బయట తిరుగుతున్నాడు. వీళ్ళు కూటమి పనితీరు గురించి మాట్లాడటం విడ్డూరంగా లేదా? నువ్వే ఒకరిని గుద్ది చంపేస్తే 3 సంవత్సరాల నుంచి దర్జాగా రాజాలాగా బయట తిరుగుతున్నావు. నీ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ 48 గంటల గడవకు ముందే అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఏ ప్రభుత్వంలో యాక్షన్ బాగుంది చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు. అలాగే ఒకసారి ఈయన మాట్లాడాడు, ఏనండి ఒకసారి ముందు. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క వీడియోని ఎంతో దుఃఖంతో బాధతో చేస్తాము. గుర్తుపెట్టుకోండి, దుఃఖంతో బాధతో చేస్తున్నాడంటే ఈ పదం గుర్తుపెట్టుకోండి. దీని గురించి లాస్ట్లో మాట్లాడదాం. డాక్టర్ ప్రియాంక ఇక ఈ లోకం వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఎంత దారుణంగా ఉందో ఈ రోజు ఉదయం వారి తండ్రి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, వాళ్ళ కొడుకు నారా లోకేష్ గాని, మహిళా హోంమంత్రి గాని, ఇప్పుడు దాకా ఆ కుటుంబ సభ్యులు గాని, లేకపోతే డాక్టర్ ప్రియాంకని వెళ్ళి చూడటం గాని జరగలేదు. ఎంత దారుణమైన ఘటన. ఇది కాకుండా కనీసము ఆర్థిక సహాయం కింద కూడా, హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కూడా కనీసం 1 రూపాయి కూడా ఈ గవర్నమెంట్ వెచ్చించడం జరగదు.
ఉమ్, ఇంత దారుణమైన ఘటన రాజమండ్రిలో తీసుకొచ్చి ఉమ్, ఇద్దరు మృగాలు కలిపి ఉమ్, డాక్టర్ ప్రియాంకని కారుతో తొక్కించి చంపేసిన తర్వాత ఉమ్, ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తే 3 రోజుల పాటు హై డ్రామా క్రియేట్ చేశారు. గుర్తుపెట్టుకోండి ఇది ఆ 3 రోజులంట. నిందితులను కాపాడే ఒక ప్రక్రియ క్రియేట్ చేశారు. దీన్ని కేవలం ఒక సింపుల్ యాక్సిడెంట్ కింద క్రియేట్ చేసి ఆ అక్యూజ్ ని గైడ్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కింద చిత్రీకరించే కార్యక్రమం చేశారు. విన్నారు కదా, ఈయన మాట్లాడిందంట చాలా బాధతో కన్నీటి పర్యాంతం అవుతూ మాట్లాడాడంట. విన్నారు కదా మీరు. రెండోది, ఎవరు స్పందించలేదు, కుటుంబ సభ్యుల్ని పరామర్శించలేదు అన్నారు. వాస్తవానికి వాళ్ళ కుటుంబ సభ్యులది తెలంగాణ, ఆంధ్ర కాదు. అయితే ఇక్కడ ఘటన జరిగిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆ పోలీస్ అధికారులు కావచ్చు హాస్పిటల్కి వెళ్ళారు, యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్కి వెళ్ళారు, ఆ విచారణ చేశారు. సో అవన్నీ వీళ్ళు తొక్కుపెట్టారు, దాచారు. అలాగే మొదటగా రియాక్ట్ అయింది ముఖ్యమంత్రి, రియాక్ట్ అయ్యారు, హోంమంత్రి రియాక్ట్ అయ్యారు, తర్వాత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు, తర్వాత నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు సోషల్ మీడియా వేదికగా. ఎంతటి వ్యక్తులనైనా వదిలిపెట్టొద్దని. ఏది ఘటన జరిగినప్పుడు సంగతి మనం చెప్పేది, ఘటన జరిగిన రోజు గురించే మనం మాట్లాడుతున్నాం. తరువాత ఏం జరిగింది, చంద్రబాబు గారు నిన్న ప్రియాంక చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఒక 20 లక్షలు డబ్బులు కూడా అనౌన్స్ చేశారు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కింద. సో ఇది జరిగింది. కానీ 20 లక్షల గురించి కానీ అధికారులు లేకపోతే నాయకులు వెళ్ళిన దాని గురించి కానీ ఇక్కడెక్కడా రాయలేదు. 3 రోజుల పాటు నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేశారన్నారు. కానీ 3 రోజుల పాటు కాదు, 2 రోజుల్లోనే నిందితుల్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు జైల్లో ఉన్నారు. సో ఈయన విన్నారు కదా, ఇప్పుడు ఇంకొక వాయిస్ వినాలి మీరు. ఇంకొక వాయిస్ విన్న తర్వాత నేను అసలు మాట్లాడతా. వినండి ఒకసారి. మా నాన్నగారిని, ఆయన పేరు ఎస్ నర్సయ్య గారిని, ఎవరైతే ఇప్పుడు భరత్ గారు డాక్టర్ ప్రియాంక గారి గురించి సపోర్ట్ చేస్తున్నారో, మీ ఎక్స్ఎల్పి భరత్ గారు ఆయన పుట్టినరోజున విజయవాడ వెళ్ళి ఎక్స్ సీఎం గారిని కలిసి కేక్ కటింగ్ చేయించుకోవడం కోసమని మార్నింగ్ బయలుదేరి 6:30-7 మధ్యలో మా నాన్నగారిని భీముల దగ్గర ఆయన డ్రైవ్ చేస్తూ గుద్దేసి ఆ స్పాట్ లో మా నాన్నగారు చనిపోతే రోడ్డు మీద వదిలేసి ఆయన విజయవాడ వెళ్ళి ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోకి ఆయన పుట్టినరోజులో కేక్ కట్ చేయించుకుని ఏదో యాగం చేసుకుని వచ్చారు. విన్నారు కదా, ఎవరి గురించి చెప్పాడో వినపడింది కదా ఇప్పుడు మీకు. ఎంపీ భరత్ గురించి చెప్పాడు. 2023 మే 12వ తేదీన లేదా 13వ తేదీన ఎంపీ భరత్ పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డితో కేకు కట్ చేయించుకోవాలనే ఆతృతలో ఆయనే స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ వీళ్ళ తండ్రి అయినటువంటి నరసయ్య అనే వ్యక్తిని యాక్సిడెంట్ చేసి గుద్ది అక్కడే చనిపోతే కనీసం కాన్వాయ్ కూడా ఆపకుండా, కారు కూడా ఆపకుండా వేరొక కారులోకి మారి వెళ్ళిపోయి కేకు కట్ చేయించుకుని కేకు తిని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టుకుని ఆనందంగా హ్యాపీగా ఆ రోజంతా ఎంజాయ్ చేసి, అంటే ఒక మనిషిని చంపేసి నువ్వు వెళ్ళి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నావు చూసే సంతోషంగా, అది నీ మనసు అంటే. నువ్వు ఇందాక నేను గుర్తుపెట్టుకోమన్నా, గుర్తుందా, బాధతో దుఃఖంతో మాట్లాడాను అన్నాడు కదా. మరి ఈ వ్యక్తిని గుద్ది చంపేస్తే నువ్వు ఎలాగ నీ మనసు ఒప్పిందా? నువ్వు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డితో కేక్ కట్ చేయించుకుని తినిపించడానికి ఎలా మనసు ఒప్పింది నాకు అర్థం కాలేదు. ఎలా మనసు ఒప్పింది? ఆ వ్యక్తిని నడి రోడ్డు మీద వదిలేసి మరణానికి కారణమయ్యావు కదా, అప్పుడు రాలేదే దుఃఖం, అప్పుడు లేదా మనసు. నువ్వు సైకోలు మృగాలు అన్నావు చూసావా ఇందాక వాళ్ళని, మరి నీకు కూడా అదే వర్తిస్తుంది కదా. నీకు ఇంకా వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారు, నీకు మద్యం మత్తులో ఉన్నావా, నువ్వు మత్తులో ఉన్నావు. అప్పుడు ఏ మత్తులో ఉన్నావు? లేకపోతే మత్తు లేకుండానే గుద్దావా? నువ్వు అన్నావు కదా వాళ్ళని సైకోలు మృగాలు అని, మరి అదే పదం నీకు కూడా వర్తిస్తుంది కదా. ఎందుకంటే అక్కడ పోయింది ప్రాణమే, ఇక్కడ పోయింది ప్రాణమే. అక్కడంటే మద్యం దాగున్నారు, మరి ఇక్కడేం దాగున్నావు? నువ్వు మాట్లాడావు కదా ఇందాకేదో బాధ, కన్నీరు, ఏదో పెద్ద పెద్ద పదాలు వాడావు కదా, సమాధానం చెప్పు. ఏనండి ఇంకా అవ్వలేదు. గురించి మాట్లాడడం, వాళ్ళ మిడిల్ క్లాస్ పోలీసులు చేయట్లేదు అని చెప్పడం నాకు బాధ అనిపించింది. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు ఆయన కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఎవరు వచ్చి మమ్మల్ని మిడిల్ క్లాస్ మమ్మల్ని కూడా ఎవరు వచ్చి మాట్లాడింది లేదు. దానికి తోడు జరిగిన సమయంలో మమ్మల్ని ప్రొడవ పెట్టడం, ఎవరినో పంపించి లోకల్ నాయకులు పంపించిన మాట్లాడించడం చేసి మమ్మల్ని ఇంకా అప్పట్లో బాగా కన్సైజ్ చేసి మేము కోర్టు కేసుకి వెళ్ళకుండా చేయడానికి ట్రై చేసాం. బట్ మేము ఆయన మీద 2 కేసులు వేసాము. ఒక కేసు ఏలూరులో నడుస్తుంది, ఒకటి భీమవరంలో నడుస్తుంది. దీని మీద 2 కేసులు నడుస్తున్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో విన్నారు కదా, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ రోజు యాక్సిడెంట్ చేసి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడమే కాకుండా ఇలా జరిగింది, కనీసం వాళ్ళు ఆగలేదు, నా తండ్రిని హాస్పిటల్లో తీసుకెళ్ళుంటే బతికేవాడేమోనైనా బాధతో ఆ గుద్దిన ఎంపీ మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ లోకల్ మనుషులను పంపి, ఆ స్థానిక మనుషులను పంపి వీళ్ళని బెదిరించే ప్రయత్నం చేసి ఒత్తిడి తెచ్చారు కేసు పెట్టొద్దని. కానీ ఏదైతే అది అవుతుంది, నా తండ్రిని చంపిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనని చెప్పి ఆయన బలవంతంగా కేసు కూడా పెట్టాడు. ఆ రోజు వాళ్ళని ఎదిరించి కేసు పెట్టాడు. అప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ, ఆయన ఎంపీగా ఉన్నాడు.
ఎదిరించి కేసు పెట్టాడు. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరి పాలనలో ఎవరు ఎలా తప్పించు తిరిగారు? ఇక్కడ నీ పాలనలోనే వైసీపీ పాలనలో గుద్దేసి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయారా? కేసు పెట్టాలంటే పైగా బాధితుల్ని మీరు బెదిరిస్తారా? కానీ ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన 3 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారా? ఎవరి పాలనలో వేగంగా చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు చూసేవాళ్ళే సమాధానం చెప్పండి. ఆ రోజు వచ్చినటువంటి పేపర్ క్లిప్స్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తా. ఇదిగో ఇదే ఎంపీ కారు అనుకుంటా, బహుశా ఇది గుద్దేసింది. ఆ రోజు గుద్దేస్తే మరి ఇదే కాన్వాయ్ వదిలేసి వెళ్ళిపోయాడో లేకపోతే వేరే కాన్వాయ్ తీసుకుని వెళ్ళాడో. ఆ రోజు ఆ యాక్సిడెంట్కి కారణమైనటువంటి కారు ఇది. దానికి నెంబర్ ప్లేట్ కూడా లేదనుకుంటా, ఆ రోజుల్లోనే లేదు కావాల్సింది. ఈ ఫోటో కూడా తీసింది ఎప్పుడు అనుకున్నారు? 2023/05/12 అంటే మే 12. ఎస్, మే 12నే 8:30 గంటల సమయంలో తీశారు. ఉదయం 8:05 అనుకుంటా, టైం కరెక్ట్ కనపట్లేదు. కింద ఫోటో మీదే ఉంది, స్నాప్ మీద టైము. ఇది ఇంకా క్లిప్స్ ఉన్నాయి, చూపిస్తా. ఇదిగో ఆ రోజు ఇదే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడ ఈ వ్యక్తే గుద్దేసి, మీకు కనపడుతుందో లేదో ఒకసారి చూడండి, జూమ్ చేస్తాను. సో చూశారు కదా, ఇదిగో పోలీసులు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు, చూసారా? ఆ రోజు వేటూ న్యూస్లో వచ్చింది చూడండి. దెందులూరు మండలం కొత్తగూడెం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ పశు వైద్యుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వీర్రాజు తెలిపిన ప్రకారం ద్విచక్ర వాహనంపై రహదారిపై వెళుతున్న నరసయ్యను కారు ఢీకొట్టిందని చెప్పారు, కానీ అప్పటికి ఏ కారు ఏంటనేది చెప్పలా. ఆ తర్వాత ఇంకో వార్త ఉంది, అది చూపిస్తా చూడండి. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగాను, తర్వాత స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా అనుకుంటా, ఇక్కడ చూడండి. రాజమండ్రి ఎంపీ భర్తపై కేసు నమోదు. ఎప్పుడు ఇది? మే 17 యాక్సిడెంట్ జరిగిన ఒక 4 రోజులకి మే 17న ఆయన కుమారుడు పెట్టినటువంటి కంప్లైంట్ ఇది. ఇక్కడ చూడండి. దెందులూరు జాతీయ రహదారిపై ఈ నెల 12న జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రాంపై దెందులూరు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. విజయవాడ వైపు వెళుతున్న భరత్ రామ్ కారు శృంగవృక్షం నరసయ్య అనే వ్యక్తిని ఢీ కొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతుడి కుమారుడు కిరణ్ బాబు, అంటే ఇప్పుడు మనకు వీడియోలో మాట్లాడింది ఆ వ్యక్తే, ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ చూడొచ్చు, కంప్లైంట్ కాపీని చూడొచ్చు. అంటే ఆ రోజు బెదిరించినా కానీ ఆయన బలవంతంగా కేసు నమోదు చేశాడు. ఇప్పుడు కోర్టులో నడుస్తుంది, 2 కేసులు నడుస్తున్నాయి కోర్టులో. సో ఇది వాళ్ళ పాలనలో జరిగింది. ఇది మరి కూటమి పాలనలో ఏం జరిగింది? 3 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు రిమాండ్లో ఉన్నారు. ఈ నెల 21 వరకు రిమాండ్ ఉంది వాళ్ళకి. మరి ఎవరి పాలనలో క్విక్ యాక్షన్ తీసుకున్నారు? ఇక్కడ పోయింది ప్రాణమే, అక్కడ పోయింది ప్రాణమే, ఇక్కడ గుద్దింది కారే, అక్కడ గుద్దింది కారే. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం కాబట్టి వెంటనే న్యాయం జరిగింది, నిందితులను అరెస్ట్ చేశారు. కానీ అక్కడ వైసీపీ ప్రభుత్వం గుద్దింది వైసీపీ ఎంపీ కాబట్టి 3 సంవత్సరాలైనా దొరకకుండా ఈ రోజుకి దర్జాగా బయట తిరుగుతున్నాడు. చెప్పండి, ఇప్పుడు రాజమండ్రి ఎంపీ మాట్లాడాడు కదా, ఆ మాటలకు ఇప్పుడు సమాధానం చెప్పండి మీరు. ఆయన బాధ కన్నీరు అనేది మాట్లాడాడు కదా స్టార్టింగ్ లో. ఏమైపోయింది? మన నరసయ్యను గుద్ది నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నాకు అసలు మనం ఎవరినైనా నిజంగా ఒక వ్యక్తిని గుద్ది ఆ వ్యక్తి చనిపోతే ఆ రోజు మనకి కాళ్ళు చేతులు ఆడం. మనం అక్కడి నుంచి వెళ్ళిపోయినా మన కాళ్ళు చేతులు ఆడం, మనం ఏ పని చేయలేం. కానీ ఎంత దర్జాగా జగన్మోహన్ రెడ్డితో కేకు కట్ చేయించుకుని తినిపించుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని రోజంతా ఎంజాయ్ చేసి ఎంత హ్యాపీగా ఎలా ఉండగలిగారు నాకు అర్థం కాదు. ఒక వ్యక్తిని గుద్దేసి, ఇందాకేదో బాధ అన్నావు కదా, ఏది బాధ? నువ్వు ఒక వ్యక్తిని గుద్దేసి హ్యాపీగా వెళ్ళి కేక్ కట్ చేయించుకుని పుట్టినరోజు జరుపుకున్నవాడు నువ్వు బాధ గురించి మాట్లాడావా, రాజకీయం గురించి మాట్లాడావా? ఈ రోజు ఎంపీ భరత్నే రాజమండ్రి ప్రజలు అడుగుతున్నారు, ఇప్పుడు సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను వాళ్ళ కొడుకే మాట్లాడింది వినిపించా కదా, ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు. ఎంపీ మాట్లాడింది చూపించా, వాళ్ళ కొడుకు మాట్లాడింది చూపించా. 2 ప్రభుత్వాల్లో ఏం జరిగిందో మీకే చెప్పా. ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి, ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎవరి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందో మీరే డిసైడ్ చేయండి. ఒకవేళ ఇదే యాక్సిడెంట్ కన్నా వైసీపీ హయాంలో జరుగుంటే నిజంగానే నిందితులు తప్పించుకుందరు. ఎంపీ తప్పించుకుంటే లేదు కానీ నిందితులు తప్పించుకోలేరా? బహిరంగంగా గుద్దేసిన ఎంపీఏ తప్పించుకున్నాడు కదా, ఇంకా నిందితులు తప్పించుకోలేరా? తప్పించుకుందరు. కానీ ఇది కూటమి ప్రభుత్వ పాలన కాబట్టి తప్పించుకోరా. కానీ వీళ్ళు విమర్శలు చేయటం అంటే రాజకీయం చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ రోజు మీరు నీతులు మాట్లాడితే గతంలో మీరు చేసిన పనులు అంటే ఈ రోజు బయటకు వస్తున్నాయి. సమాధానం చెప్పండి. కొడుకు అడిగాడు, వీళ్ళు నీతులు మాట్లాడుతున్నారు, 3 సంవత్సరాలు అయింది, మా కుటుంబం దగ్గరికి ఎవడు పరామర్శించడానికి రాలేదని ఆయన మాట్లాడాడు. దానికి సమాధానం చెప్పమనండి భర్తని సమాధానం చెప్పగలడా? సో ఇది వీళ్ళ నీచ బుద్ధి. అంటే రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతారు, ఎన్ని డ్రామాలైనా ఆడతారు. ఇంకా నయ్యం కళ్ళంట 2 చుక్కల కార్చలా, బహుశా రాలేదనుకుంటా, లేకపోతే 2 చుక్కల కారుతురు ఇందాక వీడియోలో. బాధతృప్త ఉదయంతో ఏదో మాట్లాడాడంట. ఇది వైసీపీ చేసే నీచ రాజకీయాలు ఎలా ఉంటాయి అనడానికి ఇదే ఒక ఉదాహరణ.